హాయ్ ఫ్రెండ్స్, మా చెట్టు కాకరకాయలండి. కాకరకాయ పచ్చడి పెడదామని చెప్పేసి చెట్టు నుంచి కాకరకాయలు కోసాము. ఇవి మొత్తం శుభ్రం చేసుకుందాము. దాంట్లోకి కావాల్సిన పదార్థాలండి: శనగ నూనె, చింతపండు, అలాగే తాలింపులేకి ఆవాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, కరివేపాకండి, అలాగే ఎండుమిర్చి కూడా. దాంట్లోకి సరిపడా కారము, ఉప్పు అండి. చింతపండులోకి నీళ్ళు గిన్నెలో నానేసుకున్నాం ఫ్రెండ్స్. మనం శుభ్రంగా కడుక్కోవడానికి నీళ్ళు పెట్టుకున్నాం గిన్నెలో. ఇదిగో ఫ్రెండ్స్, మనం అయితే ఇలాగ చెక్కు తీసి పెట్టుకున్నామండి. బాగా అన్ని కాయలు నీట్గా కడుక్కొని ఇలాగ తొక్క తీసి పెట్టామండి. ఇదిగో ఫ్రెండ్స్, మనమైతే ముక్కలు అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నామండి. అలాగే మనము బాండీ పొయ్యి మీద పెట్టుకున్నామండి. బాండీలోనూ ఆయిల్ అయితే పోసేసుకున్నాము. స్టవ్ వెలిగించుకున్నాం ఫ్రెండ్స్. మనం స్టవ్ వెలిగించుకున్న తర్వాత నూనె వేడైన తర్వాత ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇదిగో ఫ్రెండ్స్, ఆయిల్ అయితే కాగిందండి. నేనైతే కొంచెం కొంచెం వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను నూనెలో. చూడండి ఫ్రెండ్స్, మనకు శనగ నూనె కాబట్టి బాగా పొంగు వస్తుందండి. బాగా ఎర్రగా అయితే కొంచెం వేగిపోయినాయండి. మరీ ఎర్రగా కాకుండా నేను ఒక కొంచెం గోల్డ్ కలర్లో వేపుకున్నానండి. చూడండి, ఇలా అన్నీ మనము వేపుకున్న వాటిలో ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. మనం వేరే ప్లేట్లో తీసి పెట్టుకుందాం. అలాగ ఒక ప్లేట్లో తీద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ మిగతా కూడా శనగ నూనెతో అదిరిపోతుంది వాసన. మీడియంలో వేపుకుందామండి. పెద్ద మంట కాకుండా, సిమ్లో కాకుండా మీడియం సైజులో పెట్టుకొని నీట్గా వేపుకుందాము ఆయిల్లో. ఇంకా ఫ్రెండ్స్, మనం తాలింపు అయితే వేసుకున్నామండి. కాకరకాయలన్నీ వేపేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి ఇట్లా వేగిపోయినాయి. కరివేపాకు కూడా వేసుకున్నామండి. పై తీసి పక్కన పెట్టుకున్నామండి. చింతపండు గుజ్జు అయితే కలిపి పెట్టుకున్నానండి. చింతపండు గుజ్జు నూనెలో ఉడకనిద్దాము. ఇట్లా చింతపండు గుజ్జు అయితే బాగా నూనెలో గట్టి పెడదాకా ఉడకబెడదాం ఫ్రెండ్స్. ఇట్లా తాలింపు వేసి పక్కన పెట్టుకున్నామండి. ఈ ముక్కలు కూడా ఇలాగా దోరగా వేపి పక్కన పెట్టుకున్నామండి. మనం నీట్గా అయితే వేపి పెట్టుకున్నాము. చింతపండు గుజ్జు ఉడికిన తర్వాత అప్పుడు దానికి సరిపడ కారం, ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాగైతే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసినాయి. చిన్నులపాయలు, ఎండుమిర్చి అవి తీసి పక్కన పెట్టాం ఫ్రెండ్స్. మిగతా అన్నీ చింతపండు గుజ్జులో ఉడకనిస్తున్నాము. లాస్ట్లో ఉప్పు, కారం వేసుకున్నాం ఫ్రెండ్స్. చింతపండు గుజ్జు అయితే ఉడికి ఆయిల్ అయితే పైకి తెలియదండి. ఎండుమిర్చి కూడా బాగా నూనెలో వేగిపోయినాయి. బాగా నూనె పట్టింది ఫ్రెండ్స్. మనము ఇప్పుడు వేపుకున్న కాకరకాయ ముక్కలు వేసుకున్నాం ఫ్రెండ్స్. భలే ఉన్నాయి ముక్కలు, పలపల అంట. అంటే అట్లా ఎర్రగా కాకుండా, కొంచెం పచ్చిగా కాకుండా మనం బాగా నీట్గా వేపుకున్నామండి. ఈ చింతపండు గుజ్జులో పోసాం ఫ్రెండ్స్.
మనమైతే సరిపడంత ఉప్పు, కల్లుప్పు మిక్సీకి వేసుకున్నాం ఫ్రెండ్స్. కారం సరిపడా ఈ 3 ముక్కలు కారం, ఉప్పు ఆయిల్లో కొంచెంసేపు బాగా ముక్కకు పెట్టేదాకా ఉంచుదాం, సిమ్లో ఉంచుదాం ఫ్రెండ్స్. కాకరకాయ పచ్చడి అయితే రెడీ అవుతుందండి. ఈ చింతపండు గుజ్జులో ఈ ఉప్పు, కారము, ఈ నూనె ఇవన్నీ బాగా ముక్కకు పెట్టేదాకా కొంచెం సిమ్లో ఉంచుతాం ఫ్రెండ్స్ మనం. మా చెట్టు కాకరకాయలు ఫ్రెండ్స్ ఇవి. కొద్దిసేపు ఆయిల్ మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఆయిల్ అంతా బాగా పైకి తేలింది చూడండి ఫ్రెండ్స్, ముక్కకు పట్టింది. మనమైతే ఒకసారి మొత్తం అట్లా తిప్పేసుకుందామండి, అంతా కలిసేటట్టుగా. ముక్క విడిపోకుండా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. చింతపండు గుజ్జు, ఆయిల్ మొత్తం ముక్కకు, కారం, ఉప్పు మొత్తం ముక్కకైతే పట్టింది ఫ్రెండ్స్. మనమైతే స్టవ్ ఆపుకుందాం ఫ్రెండ్స్. బాగా నూనెలో మగ్గనిచ్చాం కాబట్టి పచ్చడి కూడా బాగానే ఉండేది ఫ్రెండ్స్. వారం 10 రోజులున్నా ఎక్కడికి పోదు. ఇప్పుడు మనమైతే వేడి అన్నంలో కాకరకాయ పచ్చడి అయితే వేసుకొని తినేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఎర్రగా కలర్ఫుల్గా ఉంది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీకు కానీ ఈ కాకరకాయ పచ్చడి నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.